ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాలరాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి, ఇంజనీర్లు మార్చి మన మీద బుర్జల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిపేశాడు. ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా ప్రభుత్వం ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయకపోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాం. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుందన్నాడు. నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఇప్పుడొచ్చి 3 రాజధానులు అంటాడు. అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్విక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. మనం పెట్టుబడులు తెచ్చాం, జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేని నమ్మడం లేదు. దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడంలా. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.